హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిస్టార్ డిసిఎస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, వాటి యొక్క నిర్మాతలు ఎవరు అనేది విషయం గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా కాకతీయులు అంటేనే మనకు వేయి స్తంభాల గుడి గుర్తుకొస్తుంది, రామప్ప దేవాలయం గుర్తుకొస్తుంది. వేయి స్తంభాల గుడిని నిర్మించింది ఎవరంటే రుద్రదేవుడు, లేకపోతే కాకతీయ రుద్రుడు లేదా ప్రతాపరుద్ర వన్ వేయి స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. ఎక్కడంటే హన్మకొండ. ఎందుకంటే మొదటి కాకతీయులు హన్మకొండని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వీళ్ళ యొక్క నిర్మాణాలు అనేది హన్మకొండలో ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. రుద్రదేవుడు దాకా మనం హన్మకొండనే కేంద్రంగా ఉంటుంది. ఓకే. తర్వాత రామప్ప దేవాలయాన్ని కాకతీయుల సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు పాలంపేట అనేటువంటి గ్రామంలో రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ రెండు బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి కాకతీయుల కాలంలో గొప్ప రాజు అయినటువంటి గణపతి దేవుడు స్వయంభూలింగాలయాన్ని ఓరుగల్లుకోటలో నిర్మించడం జరిగింది. తర్వాత మొదటి కాకతీయులలో గొప్పవాడైన రెండవ ప్రోలరాజు పద్మాక్షి ఆలయాన్ని హన్మకొండలో నిర్మించడం జరిగింది. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రతాపరుద్ర వన్ కంటే ముందరున్న వాళ్ళందరూ కూడా హన్మకొండలోనే నిర్మాణాలు ఉంటాయని చెప్పాను. రెండవ ప్రోలరాజు కూడా మరి ప్రతాపరుద్ర కన్నా ముందువాడే కాబట్టి పద్మాక్షి ఆలయాన్ని హన్మకొండలో నిర్మించాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రసన్న కేశవాలయాన్ని వెల్లంకి గంగాధరుడు హన్మకొండలో నిర్మించడం జరిగింది. వెల్లంకి గంగాధరుడు కూడా చాలా ఇంపార్టెంట్ వన్. మెయిన్గా మనం వేయి స్తంభాల గుడిని, రామప్ప దేవాలయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత కాకతీయ రాజులు వారికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అని ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి బేతరాజు కాకతీయ రాజ్యానికి మూలపురుషుడు కాదు, మొదటి రాజు అని నేర్చుకోవడం జరిగింది. మూలపురుషుడు అంటే ఎవరంటే కాకతీయ గుండన లేకపోతే వెన్నభూపతి అని మనం నేర్చుకోవడం జరిగింది. మరి వీళ్ళలో కాకతీయ రాజ్యానికి స్థాపకుడిగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి బేతరాజు అనమాట. మొదటి బేతరాజుకి ఉన్నటువంటి బిరుదు చోళ చమవార్ది ప్రమదన. మనకి మొదటి వాడిని ఏమంటారంటే ప్రథముడు అంటాము. ఇక్కడ ఈయనకున్నటువంటి బిరుదు ఏంది? ప్రమదన. సో ప్రమదన అంటేనే మనకు బేతరాజు వన్ అనేది గుర్తుకు రావాలి. తర్వాత మొదటి ప్రోలరాజుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సమధిగత పంచమహాశబ్ద అనేటువంటి బిరుదు మనకి ఇంతకుముందు గుణగ విజయాదిత్యకు ఉంది అని మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మొదటి ప్రోలరాజుకు కూడా ఇలాంటి బిరుదు ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాకతీయ రుద్రునికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? కాకతీయ రుద్రుడినే రుద్రదేవుడు అంటారు, ప్రతాపరుద్ర వన్ అని కూడా అంటారు. ఈయనకు ఉన్నటువంటి బిరుదు వినయ విభూషణుడు అనేది రుద్రదేవునికి ఉన్నటువంటి బిరుదు అనమాట. తర్వాత రెండవ ప్రోలరాజు కూడా మొదటి కాకతీయ రాజుల్లో చాలా గొప్పవాడు. ఈయన అనేక యుద్ధాలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి వాడనమాట. రెండవ ప్రోలరాజు యొక్క అనేక విజయాల వల్లనే రుద్రదేవుడు వన్ తన స్వతంత్రత ప్రకటించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. అందువలన రెండవ ప్రోలరాజుకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే నిశంక ప్రధన ప్రబంధన మహాహంకార లంకేశ్వర అనేటువంటి బిరుదులు ఈయన కలిగి ఉన్నాడు. నిశంక ప్రబంధన మహాహంకార లంకేశ్వర అనేటువంటి బిరుదులు రెండవ ప్రోలరాజు కలిగి ఉన్నాడనమాట. నెక్స్ట్ మరి కాకతీయ రాజుల కాలంలో ఆ గ్రంథాలను రచించినటువంటి రచయితలు ఎవరో కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వీటి నుంచే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మొదటి ప్రతాపరుద్రుడు లేకపోతే కాకతీయ రుద్రుడు లేకపోతే రుద్రదేవుడు మనకి రచించినటువంటి గ్రంథం ఏదంటే నీతిసారం అనేది ఒక రాజనీతి గ్రంథం అనమాట. దీన్ని రచించింది ఎవరంటే మొదటి ప్రతాపరుద్రుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మడికి సింగన సకల నీతి సమ్మతం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దీన్ని మనం సింగన సమ్మతం, ఎవరు సమ్మతం అంటే సింగన సమ్మతం అని మనం రిమెంబర్ చేసుకోవాలి. తర్వాత రెండవ ప్రతాపరుద్రుని దగ్గర విద్యానాథుడు ఆస్థాన కవిగా ఉన్నాడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. కాకతీయుల యొక్క చరిత్ర చదవడానికి మనకు విద్యానాథుని యొక్క ప్రతాపరుద్ర యశోభూషణాన్ని కూడా మనము ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విద్యానాథుడు రచించినటువంటి గ్రంథం ఏది అని. నేను ప్రీవియస్ వీడియోలో మనకి తెలంగాణకి ఆ పేరు ఎలా వచ్చిందంటే 3 త్రిలింగాలయాలు ఉన్నటువంటి దేశం కనుక
తెలంగాణ అనేటువంటి పేరు వచ్చిందని నేను చెప్పడం జరిగింది. దాంట్లో నేను శ్రీనాథుడు అని చెప్పినట్టు ఉన్నాను, కానీ విద్యానాథుడు అనమాట ఈ విధంగా చెప్పింది. విద్యానాథుడు రచించినటువంటి గ్రంథము ప్రతాపరుద్ర యశోభూషణము. తర్వాత పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర, అలాగే బసవపురాణం, వృషాధిప శతకం అనేటువంటి గ్రంథాలను పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వీటిని ఖచ్చితంగా మనం గుర్తుంచుకొని తీరాల్సిందే. తర్వాత మారణ రచించినటువంటి గ్రంథము మార్కండేయ పురాణము. ఓకేనా. అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు, ఈయన పండితారాధ్య త్రయంలో మల్లికార్జున పండితారాధ్యుడు ఒకడు అనమాట. ఈయన రచించినటువంటి గ్రంథము శివతత్వ సారము అనేటువంటి గ్రంథాన్ని మల్లికార్జున పండితారాధ్యుడు రచించడం జరిగింది. తర్వాత యదావాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రచించడం జరిగింది. అన్నమయ్యకు సర్వం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి, కాబట్టి ఇక్కడ యదావాకుల అన్నమయ్య అంటేనే మనకు సర్వేశ్వర శతకం అనేటువంటి గ్రంథం గుర్తుకు రావాలి. తర్వాత జయాపసేనాని ఎవరంటే గణపతి దేవుని యొక్క భావమరిది అనమాట. ఈయన గణపతి దేవుని దగ్గర గజసాయనిగా పనిచేయడం జరిగింది. అలాగే ఈయన మంచి కళాకారుడు కూడా. ఈయన గీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి అనేటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు రచించాడు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక గీతాన్ని రచించిన తర్వాత దానికి మ్యూజిక్ అంటే ఏంటి? వాయిద్యం. తర్వాత వాయిద్యం వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆ మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తాం, నృత్యము. అంటే లిరిక్స్కి మ్యూజిక్కి డ్యాన్స్. ఇది గుర్తుపెట్టుకున్నామంటే గీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి అనేది జయాపసేనాని రచించాడని మనకు గుర్తుంటుంది. ఇవే కాకుండా ఇంకో రత్నావళి అని వేరేది ఇస్తాడనమాట, ఏదో పాట రత్నావళి ఏదో అని. అది అప్పుడు ఇది మాకు ఈజీగా గుర్తుంటుంది. గీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి అనేటువంటి గ్రంథాలని జయాపసేనాని రచించడం జరిగింది. మరి ఈ నృత్యరత్నావళిలో ఉన్నటువంటి నృత్య భంగిమలు అనేది రామప్ప గుడిలో మనకు చెక్కించడం జరిగిందనమాట. అది మనం తర్వాత వీడియోలో నేర్చుకోబోతున్నాము. తర్వాత శివదేవయ్య అనేటువంటి రచయిత పురుషార్థ సారం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దేవయ్య అంటే ఎవరు? శివుడు అన్న ఎవరు? పురుషుడే, కాబట్టి శివదేవయ్య అంటే పురుషార్థ సారం అనేటువంటి గ్రంథం అని మనం స్ట్రైక్ చేసుకోవచ్చు. తర్వాత కేతన దశకుమార చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ దశకుమార చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని కేతన రచించి తిక్కనకు దీన్ని అంకితం ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. కేతన కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము? కుమార కేతన అని, నీకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు కేతన అనుకోండి. ఏమని పిలుస్తావు నీ కుమారుణ్ణి? కుమార కేతన అంటాం. కాబట్టి దశకుమార అంటే కుమార నుంచి కేతన రావాలన్నమాట. అప్పుడు కేతన రచించాడు అన్నటువంటి విషయం నాకు స్ట్రైక్ అవుతుంది. ఓకే. కేతన రచించిన గ్రంథము దశకుమార చరిత్ర. తర్వాత తిక్కన అంటే ఈయన కవిత్రయంలో ఒకడనమాట. తిక్కన ఈయన గొప్పవాడు. నన్నయ్య, ఎర్రన్న, తిక్కనలో అందరికంటే ఎక్కువ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాడు తిక్కన అనమాట. దాదాపుగా ఆయన 15 పర్వాలు, మహాభారతంలో 15 పర్వాలని తెలుగులోకి అనువదించినటువంటి గొప్ప కవి తిక్కన. ఈయన తెలుగు చోడ రాజు అయినటువంటి 2వ మనవసిద్ధి దగ్గర ఈయన ఆస్థాన కవిగా ఉన్నాడు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈయన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికంటే ముందు ఈయన నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈయన రచించాడు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలు రచించాడు అని నేర్చుకోవడం జరిగింది కదా. అది ఎక్కడి నుంచి అంటే విరాట పర్వం నుంచి చివరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వం దాకా కూడా తిక్కన రచించడం జరిగింది. అయితే ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికంటే ముందు నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి గ్రంథాన్ని తిక్కన రచించడం జరిగింది. తర్వాత గోనబుద్ధారెడ్డి రచించినటువంటి గ్రంథము రంగనాథ రామాయణము. ఇది గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించడం జరిగింది. ఇది వైష్ణవ మతానికి సంబంధించినటువంటిది. ఓకేనా. తర్వాత భాస్కర రామాయణాన్ని రచించడం జరిగింది. తర్వాత అప్పన మంత్రి రచించినటువంటి గ్రంథము చారుచర్య. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. అప్పన మంత్రి రచించినటువంటి గ్రంథం ఏది అని రావచ్చు. దాని పేరు చారుచర్య. మరి ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వైద్యనీతి గ్రంథము. ఏది అంటే చారుచర్య. దీని రచయిత అప్పన మంత్రి. మరి కాకతీయులు అనేక శాసనాలు వేయించడం జరిగిందని నేర్చుకోవడం జరిగింది. మరి ఆ శాసనాలు రచించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారనమాట. వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళ గురించి మనం చూద్దాము.
హనుమకొండ శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. తొలి కాకతీయుల గురించి మనం తెలుసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మరి హనుమకొండ శాసనాన్ని రచించింది ఎవరంటే అజితేంద్రుడు రచించాడు. హనుమకొండ శాసన రచయిత అజితేంద్రుడు, చాలా ఇంపార్టెంట్. తర్వాత గణపవరం శాసనాన్ని రచించింది నందిమిత్రుడు. ఇవన్నీ ఇంకా జస్ట్ వన్ టైం చూసుకుంటూ పోవడమే. కందవరం శాసనాన్ని బాలభారతి, చేబ్రోలు శాసనాన్ని భీమయ్య వండ, భూతపురి శాసనాన్ని ఈశ్వర భట్టోపాధ్యాయుడు రచించడం జరిగింది. మెయిన్గా మనం హన్మకొండ శాసనాన్ని రచించింది అచ్యుతేంద్రుడు, గణపవరం శాసనాన్ని రచించింది నందిమిత్రుడు అని గుర్తుంచుకోండి. తర్వాత పాకాల శాసనాన్ని కవి చక్రవర్తి రచించాడు. ఓకే, నెక్స్ట్ మరి ఇంతకుముందు మనము అది హన్మకొండ శాసనం అవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు తెలుగు శాసనాల గురించి చూద్దాము. తెలుగు శాసనాలను రచించింది ఎవరు? గూడూరు శాసనాన్ని రెండవ బేతరాజు రచించడం జరిగింది. కొనితెన శాసనాన్ని ఓపిల సిద్ధి రచించడం జరిగింది. ఉప్పరపల్లి శాసనాన్ని కాటమరాజు రచించడం జరిగింది. ఉప్పరపల్లి శాసనాన్ని కాటమరాజు రచించడం జరిగింది. కరీంనగర్ శాసనాన్ని గంగాధరుడు రచించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనము కాకతీయ రాజుల గురించి ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాము. ఇప్పటికి ఇది స్టాప్ చేద్దాం.